క్రీస్తునందు ప్రియమైన దేవుని సేవకులారా, మరి మనం విడిచిపెట్టిన భాగంలోని రెండవ భాగాన్ని దేవుని వాక్యం నుంచి పరిశీలన చేద్దాం. అది నీవు నమ్మకమైన గృహ నిర్వాహకుడివా అనే అంశంలోని రెండవ భాగాన్ని బైబిల్ నుంచి పరిశీలించి తెలుసుకొని ఆ విధంగా నాయకులైన వాళ్ళందరూ కూడా ఉండాలి అని, దేవుడు చేసిన సూచనలు పాటించాలి అని, దీనిని బట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. కనుక నాయకులైన వారందరూ కూడా వాక్యోపదేశకులు కానివ్వండి, మందలు నడిపించే నాయకులు కానివ్వండి, సంఘ కాపరులు కానివ్వండి, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని వెంబడిస్తున్నారు అని అనుకుంటే నాయకులైన ప్రతి ఒక్కరూ వారికి దేవుడు ఎటువంటి బాధ్యతలను అప్పగించాడు అన్నదాని విషయమై మన వాక్యం నుంచి పరిశీలించాలి. అయితే గత వారం చెప్పుకున్న గృహ నిర్వాహకత్వము విషయమై ఒక మాట చదువుకొని రెండో భాగంలోనికి వెళ్ళి పూర్తి చేసుకుందాం. లూకా గారు రాస్తున్న తన మొదటి గ్రంథమైన సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకా సువార్త 12వ అధ్యాయం 43, ఎవని ప్రభువు వచ్చి గృహ నిర్వాహకుని యొక్క యజమాని ఎవరైతే అతని పైన బాధ్యతలు పెట్టాడో ఆ యజమాని ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అంటున్నాడు. చూడండి, అంటే గృహ నిర్వాహకత్వపు అధికారాన్ని పొందిన వారు, మందను కాయడానికి బాధ్యతను అప్పగింపబడిన వారు, లేదా మీ వాక్యము ద్వారా కొందరు మిమ్మల్ని అనుసరిస్తున్నారు అని మీరు ఒకవేళ భావిస్తే, తెలిస్తే, దేవుడు వస్తాడు, మీ ప్రభు ఆయన వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును. ఎలాగూ? దేవునికి అనుకూలమైన వాడుగా. 42వ వచనంలో అంటున్నాడు, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో ఆయన యజమాని వచ్చినప్పుడు వాడు అలాగూ చేయుచుండుట కనుగొంటాడో అతడు ధన్యుడు అంటున్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన ఆకస్మిక తనిఖీ, ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు ఎలాగూ మందను కాస్తున్నారు అనేది దేవుడు చూస్తున్నాడు. కనుక 46వ వచనంలో చూస్తే ఒక సర్ప్రైజ్ విజిట్ అంటున్నాడు. అంటే మీరు ఊహించని కనిపెట్టని గడియలో, లూకా సువార్త 12వ అధ్యాయం 46వ వచనం అండి, వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. కనుక గృహ నిర్వాహకులైన ప్రతి ఒక్కరూ కూడా యజమానుడు ఎంత కఠినంగా గృహ నిర్వాహకుల పైన ఆలోచన కలిగి ఉన్నాడు అన్నది తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది నాయకులు అయిపోవాలి అని ఊళ్ళు ఊరుతున్నారండి. ఎంబీటీహెచ్ ఇలా చేశారో లేదో అంతే, వెంటనే ఒక అప్లికేషన్ ఫామ్ పట్టుకొని వచ్చేస్తున్నారు. దేనికి? మాకు అర్జెంటుగా కళాశాల కావాలండి, ఎందుకంటే ఎంబీటీహెచ్ చేసేసాను, నేను సర్వజ్ఞానిని అయిపోయాను. వచ్చేసిందా బైబిల్ అంతా? ఎవరు చెప్పారు అసలు? మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేస్తే బైబిల్ అంతా వచ్చింది అని యూనివర్సిటీగా మేమేమీ చెప్పలేదే. అందులో ఉందా? పోనీ మేము ఇచ్చిన పాఠాలు కేవలం BOUI వాళ్ళు బైబిల్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలను వెలికితీసి ఆ 160 పాఠాల పైన మాత్రమే మీరు సర్టిఫికెట్ పొందిన వాళ్ళు. బైబిల్ అంతటి మీద కాదు, 66 పుస్తకాలలో మీకు జ్ఞానం వచ్చేసింది అని ఒకవేళ చదువుకుంటున్న పిల్లలు కానివ్వండి, చదువు పూర్తి చేసిన వాళ్ళు కానివ్వండి భావిస్తే పొరపాటు. ఎందుకంటే మీరు పరిపూర్ణులు కారు, మీరు దేవుని జ్ఞానంలో ఇంకా మీరు చాలా నేర్చుకోవాలి.
అందుకే చూడండి, ప్రశ్నలకు జవాబులు వాళ్ళు చెప్పలేరు, సరికొత్త పాఠాలను వాళ్ళు చెప్పలేరు. ఉన్న 160 పాఠాలే సరిగ్గా రాదు వాళ్ళకి. పాఠాలలో ఎన్ని పొరపాట్లు దొర్లుతున్నాయనేది మీరు వింటున్నారు. అంటే ఇవ్వబడిన 160 పాఠాలే సరిగా రానివారు బైబిల్ని ఎలా బోధించాలి అనుకుంటారు? ఒకళ్ళు బోధిస్తే ఏం బోధించగలరు అని మీరు భావిస్తున్నారు చెప్పండి. కనుక వెరీ కేర్ఫుల్, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ వచ్చేసింది, వెంటనే నాకు అఫిలియేషన్ ఇచ్చేయండి BOUI నుంచి, నేను కూడా ఇక్కడ కళాశాల ప్రారంభిస్తాను అంటే నీకు అర్హత ఉందా అసలు? కనుక ఇప్పుడు MBTH చేసిన వాళ్ళు ఎవరైనా సరే నూతనంగా అప్లికేషన్ పెట్టుకుంటే 2 సంవత్సరాల వరకు వాళ్ళకి అనుమతి లేదు. గుర్తించండి. ఎందుకు? మీరు ముందు ఎవరో ఒక ప్రిన్సిపల్ దగ్గర 2 సంవత్సరాలు మీరు అప్రెంటిస్షిప్ చేయాలి. అంటే పని చెయ్యాలి, సేవను చెయ్యాలి, మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి, పరిచర్యలో పాల్గొవాలి. ఇవన్నీ లేకుండా ప్రిన్సిపల్ అయిపోదాం అనుకుంటున్నారా? ప్రిన్సిపల్ అయితే మేము కూడా జాతీయ సదస్సులో వేదిక మీద ఒక కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు అనుకుంటున్నారా? లేదా మా వెనకాతలు కూడా కొంతమంది ఫాలోయింగ్ భజనగాళ్ళు బయలుదేరుతారు. ఎందుకంటే ఎవడైనా చిన్న నాయకుడైతే చాలండి, భజన బాబులు బయలుదేరుతారు. అంటే ఎంతసేపు వాళ్ళని పొగడటమే. అబ్బబ్బబ్బా, అయ్య గారు ఎంత గొప్పగా మాట్లాడారండి, అన్నయ్య గారు ఎంత చక్కగా మాట్లాడారండి. ఇలాంటి దౌర్భాగ్యపు మాటలకు ఒకవేళ మీరు లోబడిపోయి మీరేదో మహా విద్యావంతులు, గొప్పవాళ్ళు, బైబిల్లో పాండిత్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అనుకుంటే మీ అంత మూర్ఖులు, సన్నాసులు మరొకళ్ళు లేరు. అందుకే యూనివర్సిటీ రూల్స్ మార్చేస్తున్న రూల్స్ అన్నిటినీ కూడా. వెంటనే ఎవరికి అఫిలియేషన్ ఇవ్వడం కుదరదు. సేవ చేయి, నువ్వు ఒదిగుండాలి, నేర్చుకోవాలి. అప్పుడే నీకు కొమ్ములు వచ్చేస్తున్నాయేంటి? తాను సేవకుడని పిలువబడిన వాడు సేవకుడుగానే ఉంటున్నాడా? లేరండి, దొంగలుగా ఉంటున్నారు. ఈరోజు పబ్లిక్ సర్వెంట్స్ అని మనం అంటున్నామండి. గవర్నమెంట్ అఫీషియల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ అఫీషియల్, ప్రతి ఒక్కడు కూడా పబ్లిక్ సర్వెంట్ అంటారు. అంటే ప్రజా సేవకుల. ఏం చేస్తున్నారు? బాబుల్లాగా ఏసీ రూములో కూర్చున్నారు ఒక్కొక్కడును. ఏమండి, ప్రజలేమో రోడ్ల మీద దుమ్ము ధూళి మింగుతూ దారుణంగా వాళ్ళు బ్రతుకుతుంటే వీళ్ళు అధికారుల పేరట పెత్తనాలు చెలాయిస్తున్నారు. నిజానికి ఏం చేయించాలి? వాళ్ళందరినీ పిలిపించి పని చేయించాలి. మనలాంటోడు నిజంగా ప్రభుత్వంలోనికి వస్తే ఈ దౌర్భాగ్యులందరి చేత ఇటువంటి పనులే చేయించాలి. ఏంటి నీ గొప్పతనం? నాయకుడు అనేసరికి కుర్చీ మీద కూర్చొని కాలరెగడేయడం అనుకుంటున్నావా? రాజకీయ నాయకుడు అనగానే తెల్ల బట్టలు కట్టుకొని ఏదో అందరికీ దండాలు పెట్టుకొని ప్రజలకు చెయ్యూపడు అనుకుంటున్నావా? సేవ, ప్రజాసేవ, బాధ్యత. ఏంటిలో ఒక ఇంటిలోని బిడ్డలను చూచే తల్లి ఎలా ఉంటుందో చెప్పండి. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఇల్లాలు అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? తెల్లవారు లేచిపోద్ది, భర్తను సిద్ధం చేస్తుంది, భర్తకు కావలసిన వాటిని సిద్ధం చేస్తుంది, పిల్లలను సిద్ధం చేస్తుంది, వాళ్ళని బడులకు పంపిస్తుంది, తర్వాత ఇంటి పని ఉంటుంది, వంట పని ఉంటుంది. ఏమంటే ఎక్కడైనా మీరు ఇంటికి తెల్లవారి వెళ్ళగానే ఆడవాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది. వాళ్ళు పనివాళ్ళులా కనబడతారు. వాళ్ళు అక్కడ పనివాళ్ళగా వెళ్ళగానే తెల్లవారే చక్కగా పట్టుచీర కట్టుకొని నగలు ధరించుకొని ముస్తాబై కూర్చుంది అనుకోండి. ఏంటి వెళ్ళాలైనా ఏమనుకోలేవండి? ఈవిడ అసలు ఒళ్ళొంచి పని చేసేదేనా? అలాంటి వాళ్ళు ఇంటిని నిర్వహించే అధికారం లేనివాళ్ళు సేవకులుగా ఉండాలి. పనివాళ్ళు, పని చేసేవాళ్ళు ఎలా ఉండాలి? సేవకులుగా ఉండాలి. కానీ ఒంటికి చెమట పట్టనివ్వకుండా, ప్రయాణం చెయ్యకుండా, ఈరోజు నాయకుడైన ప్రతి వాడు ఒక 10 మంది వెనక నిలబడేసరికి నేను నాయకుడిని అనుకుంటున్నాడు. నో, యేసుప్రభు అండి నాయకులందరికీ మార్గదర్శి. ఆయన చెప్పాడు నాయకుడు అంటే ఎలా ఉండాలి అని. తెల్లవారి లేచిపోయేవాడు, అందరి దగ్గరికి వెళ్ళేవాడు, ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి పట్టణం అందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు, దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించేవాడు. ఎక్కడ తింటున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఏం కట్టుకుంటున్నాడో ఏ రోజు దాని గురించి ఆయన ధ్యాస పెట్టలేదండి. అలా పనిచేసి చివరకు తన శిష్యులైన వారికి ఏమి నేర్పించాడు అంటే, నాయన పాదాలు కడుగుతాను రండారా, కూర్చోండి ఒకసారి మీరందరూ. అదేంటి ప్రభువా, నువ్వు మా గురువువి, నువ్వు మా నాయకుడుగా నువ్వు పైన ఉంటే మేమంతా కూడా నీకు పరిచర్య చేయవలసిన వాళ్ళం. లేదయ్యా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు,
పరిచారం చేయుటకును అనేకులకు ప్రాణమునకు ప్రతిగా నా ప్రాణాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. ఎంత మంచి నమ్మకమైన గృహ నిర్వాహకుడు చూడండి. అందుకే దేవుడు పంపాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కారణం, మోషే తన ఇల్లంతటిలో ఎలాగైతే నమ్మకమైన వాడో యేసుక్రీస్తు వారిని గురించి కూడా అదే మాట ఉంది. మీరు చదువుకున్నారు హెబ్రీ-పత్రిక 3:2. ఎంత మంచివాడండి. గృహ నిర్వాహకత్వము కలిగిన ఒక మంచి నిర్వాహకుడు, ఒక మంచి ఇంటిపైన గృహ నిర్వాహకుడు, ఆయన గురించి బైబిల్ చెప్తుంది. హెబ్రీ-3:2. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండను. వాళ్ళందరినీ కాపాడడం కోసం ప్రాణం పోగొట్టుకున్నంత వరకు నమ్మకంగా పనిచేసిన సేవకుడండి. యేసుక్రీస్తు వారిని రాజు చేయడానికి ప్రజలందరూ కూడా ఎదురుస్తుంటే, అయ్యో వీళ్ళందరూ నాకు పెత్తనాన్ని కట్టబెట్టడానికి చూస్తున్నారు, నాకు ఈ పెత్తనాలు వద్దు, అధికారాలు వద్దు, పారిపోయాడండి. ఆయన దాగుకొనెను అనే మాట ఉంది. వారు రాజు చేయాలని యేసును వెంటబడితే ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రాజు అయితే ఇంకేముంది, వంటలు అవసరం లేదు, డాక్టర్తో అవసరం లేదు, వైద్యుడిగా ఆయనే మన స్వస్థత పరుస్తాడు, ఆకలితో ఉంటే అద్భుతాలు చేసి అన్నం పెడతాడు. అలాంటి వ్యక్తిని నాయకుడిగా చేయాలనుకొని ఈ చుట్టూ ఉన్న దౌర్భాగ్యులందరూ కూడా రాజుని చేయాలనుకున్నప్పుడు తృణీకరించేశారండి. నాకొద్దు, మీరిచ్చే ఈ పదవులు ఈ అధికారాలు నాకు వద్దు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయనకి ఇష్టం లేదు. అదే ఈరోజు నాయకత్వం వస్తుందనగానే ఒక్కొక్కరికి గర్వం, అహంకారం, నా మాట వినాలి, నాతో చెప్పకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. ఏంటి శాసనం? ఏంటి నీకున్న పెత్తనం? ప్రజలను బానిసలుగా చూడాలనుకుంటున్నావా? నీ తోటి సహోదరులు అనుకుంటున్నావా? నువ్వు రాజు అయిపోయాను అనుకుంటున్నావా వాళ్ళ మీద? ఆఫ్టర్ ఆల్ నీకు వచ్చేది ఒక చిన్ని పదవి. పదవంటే అధికారాలు పెత్తనాలు చెలాయించడానికి కాదు నీకు ఇవ్వబడినది. ఈరోజు BOUలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ, అది ప్రిన్సిపల్ పదవి కావచ్చు, ఒక కోఆర్డినేటర్ పదవి కావచ్చు, ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పదవి కావచ్చు, ఒక డిప్యూటీ డైరెక్టర్ పదవి కావచ్చు, ఏ అధికారములో ఎవరు ఉన్నా వారంతా ప్రజల కొరకు పని చేయవలసిన వాళ్ళు. అంతేగాని పెత్తనాలు అధికారాలు చలాయించి వాళ్ళని మీ కాళ్ళ కింద పెట్టుకోవడం కాదు. బైబిల్ను ప్రక్కకు పెట్టి బైబిల్లో బోధకు భిన్నంగా ప్రవర్తిస్తూ సహోదరుల మీద ద్వేషంతో నువ్వా గృహ నిర్వాహకుడికి? ఎవడు చెప్పాడు నేను గృహ నిర్వాహకుడని? దెబ్బలు పడతాయి నీకు, అనేకమైన దెబ్బలు తగులుతాయి నీకు, మర్చిపోకు. నువ్వు పాలిస్తుంది దేవుని ప్రజలను. ఆయన తన పిల్లలను నిన్ను కాపలా కాయమని ఇచ్చాడు. యజమాని పిల్లలు వాళ్ళంతా. ఏమండి, ఆఫీస్కి వెళ్ళిపోతారండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు భార్యాభర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంటిలో పిల్లల బాధ్యత ఇంటిలో ఉన్న వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళు ఎలా చూసుకుంటారు? చిన్నయ్య గారు కూర్చోండి, అమ్మాయి గారు కూర్చోండి, వాళ్ళ అవసరతలు చూడాలి. అంతేగాని వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళని బెత్తాలతో కొట్టి వాళ్ళ మీద అధికారం చేసి వాళ్ళని తిట్టుకొని ఉంటే ఊరుకుంటాడా యజమాని? నువ్వు ఎవరు? నువ్వు నా పిల్లలు అనడానికి నువ్వెవరు? వాళ్ళ మీద చెయ్యడానికి నువ్వెవరు? నీకేమన్నా అధికారం ఏంటి? నీకు నచ్చినట్టుగా వాళ్ళపైన అధికారం పెత్తనం చేస్తున్నావా? ఒక మనిషే ఒప్పుకోనప్పుడు దేవుడు ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నారు చెప్పండి? నాయకులైన వాళ్ళందరూ ఆలోచించాలి, వాక్యోపదేశకులైన వాళ్ళందరూ ఆలోచించాలి. వీళ్ళంతా నా అభిమానులు, వీళ్ళంతా నా వాళ్ళు, నేను ఏది చెప్తే అది చేస్తారు అనుకోవడం కాదు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు నిజమైన నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉన్నావా? యేసు దేవుని ఇల్లంతటిలో. ఇంతకా ఇల్లు ఎవరు? ఇల్లు ఎవరని చెప్పాడు? హెబ్రీ-పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మనం చదివాం. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. అయితే హెబ్రీ-పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడైన పనోడు కాడు, క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఎవరట? ఇల్లు కింద చెప్తున్నాడు చూడండి. ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహమును చివరి వరకు స్థిరముగా చేపట్టిన ఎడల మనం ఆయన ఇల్లు.
భూమి మీద ఉన్న మనుషులు దేవుని ఇల్లు అయితే ఆ ఇంటి మీద గృహ నిర్వాహకుడు ఎవరు? ఒకరోజు క్రీస్తున్నాడు, ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు, ప్రేమను నేర్పించాడు, క్షమను నేర్పించాడు. మరి నీకేంటి? వాళ్ళ మీద క్షమ లేదు, ప్రేమ లేదు, డివైడ్ అండ్ రూల్. వాడికి వంత పాడేవాళ్ళు 10 మందిని వెంట వేసుకుంటాడు అంతే. ఎప్పుడు చూడండి మా మధ్యకి సమస్యలు వస్తుంటాయి. ఒక కళాశాలలో సమస్యలు, ఒక రీసెర్చ్ సెంటర్లో సమస్యలు, ఒక సంఘంలో సమస్యలు వచ్చేటప్పుడు చూడండి 2 వర్గాలు నిలబడతాయి. చాలా కోపం వస్తుంటుందండి. 2 వర్గాలు వ్యక్తుల మధ్య కోపం అయితే ఈ వ్యక్తి వెనకాతలు ఒక 10 మంది నిలబడతారు, ఈ వ్యక్తి వెనకాతలు ఒక 10 మంది నిలబడతారు. మమ్మల్ని చెప్పనివ్వండి అయ్యగారు, మమ్మల్ని చెప్పను, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? గ్రూపిజం. వీళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళంటే నాయకులా? ఎవడరా నీకు పెత్తనం ఇచ్చాడు అసలు? ఎవడు నీకు పెత్తనం ఇచ్చాడు? దేవుడు. BOUI కాదు నీకు పెత్తనం ఇచ్చింది. ఆయన పిల్లల మీద సక్రమంగా పెత్తనం చేయకపోతే నరికేస్తాడు ఆయన. చదివారు కదా, నరికించి. నన్ను మించినోడు లేడు, వీళ్ళంతా నా ఫాలోవర్సు, నా ప్రసంగానికి ముగ్ధులైపోయారు. కొంతమంది ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నారండి. మాకు ఆయన ప్రసంగం అంటే చాలా ఇష్టం అండి. ఎవడు ప్రసంగం చేసినా అది బైబిల్ నుండి, నేనైనా బైబిల్ నుంచి కాపీ చేసి చెప్తున్నాను, నా సొంత జ్ఞానమా? అంటే ఎవరైనా బైబిల్కి అభిమానులు కావాలి కానీ వ్యక్తులకు అభిమానులు అవుతున్నారు సన్నాసులారా. అంటే విన్నవాళ్ళు ఎంత దౌర్భాగ్యులు ఆలోచించండి. 100కి 100% సమస్యలు వచ్చేది ఈ కిందనున్న వీళ్ళ వల్లేనండి. కారణం బైబిల్ తెలియదు వీళ్ళకి, బైబిల్ రాదు. వాళ్ళేం గృహ నిర్వాహకులండి? నమ్మకం అనేది వాళ్ళకు ఉందండి? లేదు. కొంతమంది నన్ను వెంబడిస్తున్నారు, కొంతమంది నా ప్రసంగానికి అభిమానులుగా మారుతున్నారని సరిగా అంతేనండి. వాళ్ళ వెంటేసుకు తిరుగుతుంటారు అలాగా. కొంతమంది వ్యక్తులు కనబడితే ఎప్పుడు వాళ్ళ వెంట వాళ్ళే కనబడుతుంటారు. ఎందుకు? ఇంకొక వ్యక్తి వెంట మేము వెళ్ళలేమండి. గ్రూపిజమా? కొంతమంది సభలు పెడితే వాళ్ళే వెళతారండి. మరి వేరొకరు పిలిస్తే వేరొకరు వచ్చే BOUI నుంచి వచ్చినా కొంతమంది వేరే ప్రాంతాల నుంచి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? మా నాయకుడు రాలేదు కదండి, మేము వెళ్ళాం. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది నీ నాయకుడు కాడు, బైబిల్. అది గుర్తించండి. ఎవరిందులో ముఖ్యులైన వారు? ఇందులో ప్రాధాన్యత వాక్యానికి, మనుష్యులకు కాదు. కానీ ఈరోజు మనుష్యులకు ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగతంగా మనుష్యులను అనుసరించే వాళ్ళుగా మారిపోతున్నాడు. పౌలు అన్నాడు, ఒకడు నేను పౌలు వాడినంటే షటాప్. ఎవడో చెప్పాడు పౌలు వాడునని? మీరు ఎప్పుడు నేను పోలు నడుచుకోవాలో తెలుసా? నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి. ఒకళ్ళు నేను క్రీస్తు ప్రకారంగా నడుచుకోవట్లేదు అనుకోండి, ఏమండి, నన్ను పోలు మీరు నడవకండి, క్రీస్తుని పోలి నడవండి. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి? చదువుతారా మాట? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అంటే నాయకులైన వారు ఎవరిని పోలి నడుచుకోవాలి అని బైబిల్ చెప్తుందండి. నాయకులైన వారు ఎవరిని పోలి నడుచుకోవాలని బైబిల్ చెబుతుంది? క్రీస్తును పోలి. ప్రతి గృహ నిర్వాహకుడు క్రీస్తులా ఉండాలి. ఆయన నమ్మకమైన వాడు. మరి నువ్వు అసలు నీలో ఏ లక్షణాలు, క్రీస్తు లక్షణాలు కనబడుతున్నాయి? నీలో ఎవరి లక్షణాలు కనబడుతున్నాయి? ప్రతి నాయకుడు క్రీస్తు వలె ఉండాలి అని బైబిల్ చెప్పింది. మరి అలా ఉన్నారా? ఈరోజు పరీక్షించుకోవాలి. నాయకులైన ప్రతి ఒక్కరూ మీరు నిజంగా క్రీస్తు లాంటి లక్షణాలు కలిగిన వారుగా ఉన్నారా? లేదా మనుషులను దాసులుగా చేసుకోవాలని మీ కింద బానిసలుగా మీ మాటల చేత వాళ్ళని కట్టిపడేసుకుంటున్నారా? తప్పు చేస్తున్నారు. జాగ్రత్త. వ్యక్తులకు అభిమానులుగా ఉండకండి. వాక్యానికి అభిమానులు. వ్యక్తులను ప్రేమించండి, తప్పు లేదు. కానీ వాక్యానికి అభిమానులు కావాలి మీరు.
ఆ వాక్యాన్ని ఎవరు సరైనదిగా చెబుతారో వాళ్ళకి మీరు అభిమానులుగా ఉండండి. వాక్యమును బట్టి వ్యక్తికి అభిమానం, అంతేగాని వ్యక్తిని బట్టి వాక్యానికి అభిమానం కూడదు. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉంది చెప్పండి? వ్యక్తిని బట్టే వాక్యానికి ఇష్టం. ఫాలోవర్స్. ఎవరు ఫాలోవర్స్? నిజంగా ఈరోజు క్రైస్తవ నాయకులందరూ బైబిల్నే ఫాలో అయితే ఎందుకర్రా క్రైస్తవ్యానికి దౌర్భాగ్య పరిస్థితి? ఒకడు పెంతుకొస్తున్నాడు ఎందుకంటాడు, ఒకడు బ్యాప్టిస్టోడు ఎందుకంటాడు, ఒక లోదరన్ అని ఒకడు అంటాడు, ఏమండి ఒకడు భక్త సింగ్ ఫెలోషిప్ అని ఎందుకంటాడు. వీళ్ళందరూ ఎందుకు ఇలా మారుతున్నారు? వీళ్ళందరూ కూడా ఎందుకు మనుష్యులు పెట్టిన పారంపర్యాచారాలను బట్టి వ్యక్తులకు అభిమానులుగా, వ్యక్తి బోధలకు అభిమానులుగా మారారు. మీరందరూ ఎవరి సహవాసం అండి? మేము భక్త్ సింగ్ గారి సహవాసం అండి. ఎవరి సహవాసం? భక్త్ సింగ్ గారి సహవాసమా? ఉంటున్నారు? అడగండి. బ్రదర్ అండ్ ఫెలోషిప్ అని ఉంటుంది చూడండి. మీరు ఎవరు చర్చికండి వెళ్తారు? బ్రదర్ అండ్ ఫెలోషిప్. మేమంతా భక్త్ సింగ్ గారి సహవాసం అండి. అసలు మీ సహవాసం ఎవరిలో ఉండాలి అని బైబిల్ చెప్పింది? క్రీస్తులో. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండారా. అంటే ఎవరు బైబిల్ని అనుసరిస్తున్నారు చెప్పండి? దొంగలైన నాయకులను వెంబడిస్తుంది ఈరోజు క్రైస్తవ్యం గుడ్డిగా. ఎవరి సహవాసంలో మీరున్నారు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఎవరి సహవాసానికి వచ్చారు మీరు? మీరు జైశాలి పీడి సుందర్రావు గారి సహవాసానికి రాలేదు. మీరు ప్రసన్న బాబు సహవాసానికి వచ్చిన వాళ్ళు కారు. జాన్సన్ గారి సహవాసానికి వచ్చిన వాళ్ళు కారు. మీరు వ్యక్తులు అనుకుంటున్నారా? తప్పు. క్రీస్తు సహవాసానికి వచ్చిన వాళ్ళు మీరంతా. మరి ఎలా ఉండాలి? క్రీస్తును పోలి నడుచుకుని వారుగా ఉండాలి నాయకులు. మందను కాచేవాళ్ళుగా ఉండాలి. మందను మంచి విధానంలో నడిపించేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళుగా మందను తిప్పుకునే వాళ్ళుగా ఉండకూడదు. వాళ్ళు ఈరోజు నాయకులైన వాళ్ళందరూ చూడండి ఎలా ఉన్నారు. నాయకుడు ఏం చెప్తే వీళ్ళదే. వాడు సై అంటే వీడి సై, వాడు వద్దంటే వీళ్ళంతా వద్దంటారు. అంతే. కొరహ కుటుంబీకులు వీళ్ళందరూ. వాడు నాయకుడు, కుటుంబానికి పెద్ద. వాడు కావాలి అన్నాడు, మాకు కూడా కావాలి. మాకు అవసరం లేదని వాడు అన్నాడు, మాకు కూడా అవసరం లేదు. చూసారు ఎలా మారిపోయిందో సమాజం? నాటి సమాజం. మరి నేడున్న సమాజం ఎలా ఉంది? మనుష్యులను వెంబడించే వాళ్ళుగా ఉంటే దెబ్బలు పడతాయి మీకు. వెంబడించినంత వరకు బాగా ఉంటుంది. నేను పలానా అండి, పలానా మేము పలానా వాళ్ళు ఫాలో అవుతున్నామండి. ఫాలోవర్స్. ఈ ఫేస్బుక్, దౌర్భాగ్యపు ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఎవరిని ఫాలో అంటాడు. ఎవరిని ఫాలో అవుతున్నావు నువ్వు? ఎవరిని ఫాలో అవుతున్నారు మీరు? ఒక్కొక్క వ్యక్తికి ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు. మనమంతా క్రీస్తు ఫాలోవర్స్, క్రీస్తు శిష్యులం. మనమంతా క్రైస్తవులం. బోధను అనుసరించవలసిన వాళ్ళం. ఎవరైతే క్రీస్తులా బోధిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు తత్వాన్ని కలిగి ఉన్నారో వాడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు. అలాంటి వాడిని వెంబడించండి. ఎక్కువ మంది వీడి దగ్గర ఉన్నారండి, వీడిని వెంబడిస్తాం. వీడి దగ్గర 5 కూడా లేరండి, వీడిని మేము వెంబడించాం. సంఖ్యను బట్టి కాదు మీరు గుర్తించవలసింది. ఎవరిలో నమ్మకమైన వాడు ఉన్నాడు, ఎవడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు, ఎవడు మిమ్మల్ని కాపాడేవాడు, ఎవరు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ పరసంబంధమైన జ్ఞానములోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు ఎవడో అని మీరు పరీక్షించాలి. ఒక బట్టను కొన్నప్పుడు నాణ్యతను పరీక్షిస్తారు, ఒక వస్తువును కొన్నప్పుడు 100 సార్లు దాని గురించి పరీక్షిస్తారు. అలాంటిది పరలోకానికి వెళ్ళే మీ శాశ్వతమైన జీవితం కోసం మీరు పరీక్షించరా? ఎవడు పడితే వాడు నాయకుడా? ఈ మధ్యన కొంతమంది మరొక విధంగా తయారయ్యారండి. ఎలా తయారయ్యారు తెలుసా? ఒక నాయకుడి దగ్గర ఉంటాడు. ఆ నాయకుడు ఏమైనా ఒకలా మందలించాడు అనుకోండి, నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను, నేను మరో నాయకుడి దగ్గరికి పోతాను. అంటే నిన్ను మందలించకూడదా? నిన్ను గద్దించకూడదా?
నిన్ను మందలించకూడదన్నమాట, నిన్ను గద్దించకూడదన్నమాట. నిన్ను తిట్టాడు కాబట్టి నాకు ఈ నాయకుడు అవసరం లేదు. అనేక మంది ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు మారిపోయారు, పోయారు కూడా, పోతారు కూడా, భవిష్యత్తులో పోవాలి కూడా ఈ చెత్త. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యులు ఒకవేళ ఇంటిలో ఉంటే మనం నమ్మకమైన వాళ్ళు ఎలాగవుతాం చెప్పండి? ఈ దొంగ సన్నాసులందరినీ ఏరేయాలి. వీళ్ళందరూ గురుగుళ్ళు అంటోళ్ళు, మంచిగా వాళ్ళు పాడు చేస్తారు, వీళ్ళు తగిలేయాలి వీళ్ళందరినీ. కానీ దేవుడు ఒక మంచి ఫార్ములా చెప్పండి, ఆయన దుష్టుడి కోసం నువ్వు పట్టించుకోవద్దురా, ఎవడో తరంకుండా ఆడైపోతాడు. కనుక మీరు బలవంతంగా ఎవరిని పంపవలసిన అవసరం లేదు. వాడిలో దుష్టుడు ఆవహిస్తే, ఏమండి, ఇస్కరియోతు యేసు పొమ్మన్నాడా, ఆడేపోయాడా? ఆడేపోయాడు. ఈరోజు దేవుని నమ్మకమైన గృహ నిర్వాహకత్వపు అధికారం కింద ఎవడు ఉన్నా దుష్టుడు ఒకవేళ వాడిని ఆవహిస్తే పోతాడు. వాడు పోయేవాడిని గురించి ఆలోచించకండి. అయ్యో వీడు పోతున్నాడా, ఆడు చెడపురుగాడు, ఆడు పురుగు, పోవాలి. ఆడుంటే పంటకు ప్రమాదం. కనుక గృహ నిర్వాహకుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు లాంటి నమ్మకమైన వాడుగా ఉండాలి గృహ నిర్వాహకుడు. బైబిల్ చెబుతుంది. గత ఎపిసోడ్లో చెప్పుకున్నాడు, షబ్నా వాడు చాలా ప్రమాదకరమైన వాడు. దేవుడు వాడిని తీసేశాడు, తృణీకరించేశాడు. అలా తృణీకరించిన తరువాత ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయం. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడు చూడండి, బైబిల్లో కనబడుతుంది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ఆ దినమున నేను నా సేవకుడగు హిల్కియా కుమారుడగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి, అతనికి నువ్వు వేసుకున్న చొక్కాయిని నేను తొడిగిస్తాను, నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి, నీ నడికట్టు చేతని అతను బలపరుస్తాను, నీ అధికారమును అతనికి ఇచ్చేదను. నీ అధికారం, నీ పెత్తనం ఎవరికి ఇస్తానంటాడండి? అతనికి ఇచ్చేదను, అతనికి ఇస్తాను. అతడు యెరూషలేము నివాసులకును, యూదా వంశస్థులకును తండ్రిగా ఉంటాడు. ఎలా ఉండాలి? ఒక నాయకుడు, ఒక గృహ నిర్వాహకుడు తండ్రిలా ఉండాలండి. ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద కపటం, ఎవరి మీద అసూయ. కుటుంబంలో తండ్రికి ఎవరి మీద అండి అసూయ ఉంటుంది? తన పిల్లలపైన అసూయ ఉంటుందా? తన పిల్లవాడు ఎదుగుతుంటే ఒక తండ్రి అసూయ పడతాడా, కక్ష కడతాడా వాడి మీద? లేదండి, ప్రేమిస్తాడు. తప్పు చేస్తే గద్దిస్తాడు, సరిచేస్తాడు. ఒక తండ్రి అంటున్నాడు చూడండి, గృహ నిర్వాహకుడు తండ్రిలా ఉండాలి, యేసులా ఉండాలి, తండ్రిలా ఉండాలి. ఎన్ని లక్షణాలు చెబుతున్నాడు చూడండి. 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు. అతడు మూయగా ఎవడను తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను అంటున్నాడు చూడండి. దిట్టమైన చోట అంటే స్ట్రాంగ్గా ఉండాలి. గృహ నిర్వాహకుడు చంచల మనస్కుడుగా ఉండకూడదు, కదిలిపోయేటట్టుగా ఉండకూడదు. ప్రతి చిన్నదానికి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, దేనినైనా తట్టుకునేటట్టు ఉండాలి. ప్రతిదానికి బాధపడిపోతావా? ప్రతిదానికి అసూయ పడతావా? ప్రతిదానికి చిరాకు పడతావా? ఓర్పు కావాలి, సహనం కావాలి. తండ్రి ఎలాగైతే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో నువ్వు కూడా దీర్ఘశాంతాన్ని చూపించేవాడుగా ఉండాలి. ఉంటున్నారా? నాయకులకి లక్షణాలు ఉన్నాయా చెప్పండి? మందను కాపాడేవాళ్ళుగా ఉంటున్నారా ఈరోజు? ఎవరికి ఇస్తున్నారు? దావీదు ఇంటి తాళపు అధికార భారం. దావీదు ఇల్లు అంటే ఎవరు? దావీదు ఇల్లు ఎవరండి? ఆ రోజు ఇశ్రాయేలు పైన దావీదుకు బాధ్యత అప్పచెప్పాడే, ఇంటి తాళపు అధికార భారం. అది అధికారము, ఇంకేమంటున్నాడు? భారము అంటున్నాడు చూడండి. ఏదో అధికారం వచ్చేసింది, పెత్తనం వచ్చేసింది, భలే భలే అనుకుంటున్నావా? వద్దు. మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకన్నాడు? భారం, అది అధికారం అనుకుంటున్నావా? వాక్యోపదేశకుడిని, ముఖ్య వాక్యోపదేశకుడిని అనుకుంటున్నావా? ఏమండి? అంటున్నాడు, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమని అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడనో మూయజాలడు. ఎంత అధికారం చూడండి. అంటే ఒక ఇంటిని కాపాడుతున్న అతనికి గృహ నిర్వాహకత్వపు అధికారాన్ని ఇచ్చిన తరువాత దేవుడు తాళాలు ఇచ్చాడట. నాయన నువ్వు వెయ్యిరా, ఎవడు తీయలేడు.
నువ్వు తీయగా ఎవడు వెయ్యలేడు. ఆ రోజు దావీదుకి ఇచ్చాడు, ఎల్యాకీముకి ఇచ్చాడండి. దావీదు ఇంటి తాళపు బాధ్యతను నమ్మకమైన వాడు. ఒరే, నీ ఉద్యోగం తీసేస్తాను షబ్నా, నువ్వు పనికిరాని వాడు. నా కుమారుడైన ఎల్యాకీము, హిల్కియా కుమారుడు, అతనికి నేను అప్పచెప్తున్నాను ఈ బాధ్యత. ఇవ్వాలా? ఇవ్వాలి. ఇంటిలో ఎన్నో విలువైన వస్తువులు ఉంటాయండి. దొంగలకి ఇస్తారా మీరు తాళాలు? అపనమ్మకస్తులకు ఇస్తారా మీరు తాళాలు? ఒక బీరువాలో క్యాష్ ఉన్నప్పుడు, వజ్రాలు నగలు ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తికి ఇంటి తాళాలు ఇస్తారు చెప్పండి? ఎంత నమ్మకం లేకపోతే అతనికి ఇంటి తాళాలు మీరు ఇస్తారు చెప్పండి? అలాంటి ఇంటి తాళాలు దేవుడు గృహ నిర్వాహకుడికి ఇచ్చాడు. ఎవరింటి తాళాలు అవి? తన ఇంటి తాళాలు. తన ఇల్లు ఏదో కాదు, మీరే. ప్రజలే దేవుని ఇల్లు అయితే ఆ ఇంటి పైన అధికారులుగా ఆ ఇంటి అధికారపు తాళపు చెవులను దేవుడు ఇచ్చాడు. ఆ రోజు పేతురుకి ఇచ్చాడు. అవునా? మనకి ఎల్యాకీము ఎలాగైతే మనం అనుకుంటున్నామో పాత నిబంధనలో, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరికి ఇచ్చాడు? అది పేతురు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేతను ఇదే మాట అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళం. పరలోక రాజ్యం అంటే ఎవరరా? పరలోక రాజ్యం మీరే అక్కడికి వెళ్ళాలి. రాజ్యము మీరే. ఆ పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను నీకిస్తాను నేను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడతది నాయన. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడు. చూడండి, ఇదే యెషయా గ్రంథం 22:22లో చెప్పారు. అదే మాట అంటున్నాడు. చూడండి, దావీదు ఇంటి తాళపు అధికార భుజమును అతని భుజము మీద ఉంచేదును, అతను తీయగా ఎవడను ముయ్యజాలడు, ముయ్యగా ఎవడను తీయజాలడు. ఆ రోజు వాళ్ళకి ఇచ్చాడండి. ఈరోజు సంఘ బాధ్యతలు, ప్రజల పైన బాధ్యతలు నీవి. నాయకుడని నిన్ను అడుగుతాడు దేవుడు. ఏం చేసావురా నా పిల్లల్ని? ఏంటి పిల్లలు కనబట్లేదు ఏంటి, ఏమయ్యారు? నిన్ను పిల్లల పైన నమ్మకంగా చూడమని పెడితే పిల్లలు ఎటో వెళ్ళిపోయారు ప్రభువా, నాకు తెలియదు ప్రభువా, ఏమైందో తెలియదు ప్రభువా అంటావా? సాకులు చెప్పాలనుకుంటున్నావా? వంకలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు తప్పించుకోలేవు. యజమానుడు చాలా కోపిష్టి, నరికించేస్తాడు ఆయన. అలాంటి యజమాని దగ్గర ఈరోజు నాయకులుగా క్రీస్తు పక్షాన మారిన ప్రతి ఒక్కరూ భయము కలిగి ఉండాలి. అమ్మో, దేవుడు నాకు నాయకత్వాన్ని అప్పగించాడు, నేను నమ్మకమైన నాయకుడిగా పని చేయాలి, నాకు చాలా అధికారాలు ఇచ్చాడు దేవుడు, పరలోక రాజ్యపు తాళాలన్నీ నాకే ఇచ్చాడు దేవుడు. మరి వీళ్ళు ఎంత చక్కగా నేను పాలించాలి, ఎంత చక్కగా దేవుని జ్ఞానంలో నేను పెంచాలి. ఎంతమంది అండి నాయకులు ఆలోచిస్తున్నారు? మంచి నాయకుడి చేతిలో పడితే అభివృద్ధి చెందుతారు మీరు. ఒక దొంగవాడి చేతిలో పడితే నాశనానికి పోతారు మీరు. కనుక ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా అనుకోకండి. ఈ బైబిల్లో 4 మాటలు నేర్చుకుని ప్రతివాడు గురువు కాడు. గురువు లాంటి స్వభావం, మనందరికీ గురువైన క్రీస్తు లాంటి స్వభావం, అలాంటి స్వభావం మీకుందా? నాయకులైన మీకుందా? శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఎవడో నీ నామాన్న దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ప్రభువా, మేము అభ్యంతరపరిచేస్తామండి అన్నారు. మేము ఆటంకపరిచేస్తాం. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? నానామనే కదా చేస్తున్నారు, ఎందుకు ఆటంకపరుస్తారు? అతను ఘనపరుస్తుంది నన్నే, అతను నానామైనా చేస్తున్నాడు, అభ్యంతరపరచకండి అంటే వీళ్ళలో ఎలాంటి అసూయ బయలుదేరిందో చూసారా? అంటే మేం కాకుండా నువ్వెలా నాయకుడు అవుతావు, మేం కాకుండా నీకెక్కడిది అధికారం? అంటే దేవుడు అధికారం ఇవ్వకుండా ఎవరికైనా వస్తుందా మనుషులకి? అంటే మనుష్యులలో ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు ఉంటాయి. ఏమని? నీకే అధికారం ఉంది. దేవుని పిల్లలారా, అందుకే మీరు నాయకుడిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. గురువుని ఎంచుకునేటప్పుడు మంచి గురువు, స్టాండర్డ్ ఉన్న గురువుని మీరు ఎంచుకోలేదు అనుకోండి, వాడు ఏం పాఠాలు నేర్పిస్తాడు మీకు? బైబిల్లో ఓ నమహాలు రాని మాస్టర్ దగ్గరికి మీరు వెళితే అసలు వాడికే బైబిల్ సరిగ్గా తెలియదు, వాడికే బైబిల్ యొక్క లోతు, పొడుగు, ఎత్తు, వెడల్పు వాడికి తెలీదు. మీకు ఏమి నేర్పిస్తాడు?
అలాంటి దొంగ గురువుల బారిన పడిపోయారు చాలామంది. లక్షల మంది, కోట్ల మంది దొంగల గురువుల బారిన పడిపోయారు. లోదర్ బారిన పడి లోదరన్స్ అయిపోయారు. భక్త సింగ్ను వెంబడించి బ్రదరన్ ఫెలోషిప్, బ్రదరన్ సహవాసంగా మారిపోయారు. ఇలా మనుష్యులను చూడండి వెంబడించిన వాళ్ళు. ఎవరండి బైబిల్ని వెంబడిస్తున్నారు? అందుకే చూడండి, వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు రారు. అంటే వీళ్ళు వాక్యాన్ని అభిమానించేవాళ్ళు కారన్నమాట. స్వచ్ఛమైన బోధన వినడానికి వీళ్ళు ఆసక్తి చూపేవాళ్ళు కారన్నమాట. కల్తీ గృహ నిర్వాహకులైన దొంగలను వీళ్ళు నమ్ముకున్నారు, అనుకుంటున్నారు వాళ్ళు గృహ నిర్వాహకులని. కానీ ఎవరిచ్చారు వాళ్ళకి పెత్తనం? దేవుడు ఊరుకోడండి, దేవుడు ఊరుకోడు. అందుకే దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. దేవుడు అంటున్న మరో మంచి మాట, గృహ నిర్వాహకుడు ఎంత బాధ్యత కలిగి ఉండాలో చెబుతున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. అహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యను పిలిపించెను. అహాబు ఎలాంటి వాడు? దుష్టుడు వాడు భార్య ఒక పెద్ద గయ్యాళి, అన్య దేవతలకు మొక్కే యెజెబెలు రాక్షసది. అలాంటి అహాబు దగ్గర ఎవరున్నారటండి? తన గృహ నిర్వాహకుడు ఓబద్య. ఓబద్య ఎంత మంచోడండి. ఈ ఓబద్య యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 మందిని దాచి అన్నపానములనిచ్చి వారిని పోషించెను. ఏమండి ఎంత మంచోడండి. ఒక పక్క రాజు, ఒక పక్క రాణి దేవుని యొక్క ప్రవక్తలను చంపడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంటే, ఒక పక్క రాజు దగ్గరే ఉంటూ, రాజు గృహ నిర్వాహకుడు. వీడు ఇశ్రాయేలుడండి. అహాబ్ ఎవరు రాజు? ఇశ్రాయేలు రాజు. దేవుని ప్రజలను కాపాడవలసిన వీడే ప్రవక్తలను చంపి భార్య మాటలు విని దోషాలు చేస్తున్నప్పుడు ఏం చేశారండి? యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా ఓబద్య గుహలో, ఎవరికి తెలియకుండా గుహలో 50 మందిని అట్టండి 50 మందిగా 100 దాచి అన్నపానములనిచ్చి ఎక్కడో గుహలో ఉన్న వాళ్ళు మంచి చెడ్డలు ఆలోచించి పొద్దున భోజనం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం. ఎంత మంచివాడండి. నమ్మకమైన గృహ నిర్వాహకుడు, తమ ప్రాణాలను కాపాడిన గృహ నిర్వాహకుడు, రాజు రాణిల కంట పడకుండా తప్పించిన గృహ నిర్వాహకుడు, తన పిల్లల్ని కాపాడుతున్న వాడిని చూచి దేవుడు ఏమంటున్నాడు? నా యందు భయభక్తులు కలిగిన వాడు నాయన ఓబద్య నువ్వు. నమ్మకమైన గృహ నిర్వాహకుడు దేవుని పిల్లలను కాపాడేవాడుగా ఉండాలి. కాపాడుతున్నారా వీరు? నీ వెంట వేసుకుంటున్నావా? నువ్వు కాపాడుతున్నావా? వాళ్ళని కాపాడి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆలోచించయ్యా. నీ వెంట తీసుకోవాలనుకోకు. నువ్వు గుడ్డోడివి, నీ కళ్ళు లేవు. వాళ్ళను కూడా నీ వెనక వస్తే వాళ్ళు గుడ్డోళ్ళు, నువ్వు గుడ్డోడే, గుంటలోనికి పోతారు రా. కనుక దేవుడు చెబుతున్నాడు ఏమని? జాగ్రత్త. నమ్మకమైన గృహ నిర్వాహకుడు, తన పిల్లలను కాపాడినవాడు, యెజెబెలు నుంచి కాపాడినవాడు, ప్రవక్తలను కాపాడినవాడు ఓబద్య. ఒక ఎల్యాకీము, ఒక ఓబద్య, ఒక మోషే, ఎందరు గృహ నిర్వాహకులు కనబడుతున్నారండి. ఉత్తములైన వాళ్ళు, బైబిల్లో ఉత్తములైన గృహ నిర్వాహకులండి. ఇంకేమంటున్నాడు? మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎటువంటి బాధ్యతను వాళ్ళపైన పెట్టాడు. మొదటి కొరింథీ పత్రిక 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. ఏమండి, అసలు గృహ నిర్వాహకుడుగా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యతను తీసుకోవాలంటున్నాడు చూడండి దేవుడు. ఎవరండి తన పిల్లల్ని కాపాడేవాళ్ళు?
అప్పుడప్పుడు చూడండి, ఏమైనా ఒకవేళ న్యాచురల్ కెలామిటీ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా సంభవిస్తే ఢిల్లీ నుంచి ఒక సెంట్రల్ టీం దిగుతుంది, మిలిటరీ దిగుతుంది. అలా కాకుండా కొంతమంది స్వతహాగా సోషల్ సర్వీస్ అంటారు, తమకు తాముగా వచ్చి ఆ పరిచర్యలో పాల్గొంటారండి. వాళ్ళకి మందులు అందించడం కానివ్వండి, వాళ్ళకి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎవరో జీతాలు ఇవ్వరు, కానీ ఇది మా బాధ్యత. మనుషులు ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వాళ్ళు మనం కాపాడాలి. అదండి వాళ్ళకి ఉన్న ప్రేమ, త్యాగం. దేవుడు కూడా అంటున్నాడు, దేవుని ఇల్లైన ఈ పిల్లల విషయమై ఎవరు గృహ నిర్వాహకులుగా ఉంటారు చెప్పండి. సువార్త ప్రకటించడానికి ఒకవేళ మీరు సిద్ధపడుతున్నారా? నా పిల్లల్ని కాపాడడం కోసం నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. ఎందుకంటే ఈ సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది. దేవుడు పెట్టాడు. నాయన, నువ్వు చెప్పాలి, నువ్వు ప్రకటించాలి. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోనియడని నాకు శ్రమ, నేను ప్రకటింపకపోతే నాకు శ్రమ అంటున్నాడు. చూడండి, నేను ప్రకటించవలసిన అవసరత ఉంది. ఇంకా అది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. ఇష్టపూర్వకంగా చేస్తున్నారా? ఏదో చేద్దామని చేస్తున్నారా? ఎలాగున్నా సరే ఖచ్చితంగా చెయ్యాలి. ఈ మాట వల్ల మీకు ఏమర్థం అవుతుంది? పోన్లే బాబు, నాకు ఎవరో గృహ నిర్వాహకులుగా నాకు అప్పచెప్పలేదు, నాకు ఏ బాధ్యత లేదనుకున్నారా? మీరందరూ దేవుని ఇంటి పైన గృహ నిర్వాహకురాండ్రు కావాలి. కాపాడాలి కదా, తన ఇంటిని కాపాడాలి కదా. మరి ఇంటిని కాపాడడం కోసం ఎంతమంది సువార్త ప్రకటించడానికి వెళుతున్నారు, ఎంతమంది దేవుని వాక్యాన్ని చేతపట్టి ప్రకటించడానికి సిద్ధపడి ప్రాంతాలు వెళుతున్నారు చెప్పండి, తిరుగుతున్నారు చెప్పండి, శ్రమ పడుతున్నారు చెప్పండి, త్యాగాలు చేస్తున్నారు చెప్పండి. ఏం చేయరు. మాకు అదంతా ఎందుకండి? మేము గుడికి వెళ్తాం, కానుకిస్తాం, ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదం తీసుకుంటాం. ఇదేనా? అయ్యో, అసలు నీ గృహ నిర్వాహకత్వం అప్పగింపబడిందిరా నాయనా, లేదనుకుంటున్నావేంటి? చాలామంది కాపాడబడాలి. వాళ్ళందరూ దేవుని ఇల్లు. ఆ ఇల్లు చెడిపోతున్నప్పుడు ఆ ఇంటిని గూర్చి బాధ్యత నీకుందా? యేసుక్రీస్తు వారు ఎందుకు తాళ్ళతో కొరడా చేశాడు ఆయన? ఏమండి, అక్కడ రోకలను మారుస్తున్నారట, గువ్వలు నమ్ముతున్నారట, వ్యాపారం చేస్తున్నారట అండి. అలా చేస్తున్నప్పుడు యేసుప్రభు కోపం వచ్చి వాళ్ళన్నిటినీ తిరగదోసేసి వాళ్ళని తిరుగుబడి ఏమంటున్నాడు? ఎందుకురా నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా మార్చేశారంటే అక్కడ గుడిని ఆక్రమించుకున్నారని కాదు, మనుషులను గుడులకు వచ్చిన వాళ్ళు పవిత్ర ఆశయాలతో వచ్చిన ఆయన ఇంటిని మీరు ఎలా చేసేశారు? అమ్మ, రోకలు మార్చుకుంటా, ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజ్. ఏమి ఇక్కడ కొనుక్కుంటారా? వ్యాపారం. అంటే సంఘాలు, ప్రజలు కూడుకునే చోటు ఎలా మారిపోయిందంటే వ్యాపారపు నిలయాలు. ఏమంటే ఒక ఏటీఎం సెంటర్ పెట్టాడట, ఒకడేమో వాళ్ళకి రకరకాల కొత్త ప్లాన్స్. ఏంటి ఆ ప్లాన్? మీరు మా సంఘంలో చేరితే మీకు ఇది లాభం, ఇది లాభం, ఇది లాభం. ఒకటి కేక్ ఫ్రీగా పంపిస్తారట, ఒకటి చచ్చిపోతే పెట్టి ఫ్రీగా పంపిస్తారట. ఏమండి, ఏంటి ఇవన్నీ ఏంటి? నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా లేదా వ్యాపారస్తుడివా? ఆయన ఇంటిని, కూడుకునే ఇంటిని ఎందుకురా వ్యాపారం చేస్తున్నావు నువ్వు? వ్యాపారమా? అవును, వ్యాపారం. నాతో ఫోటో తీయించుకోవాలంటే వ్యాపారం, నాతో కలిసి భోజనం చేస్తావు, టేబుల్ మీల్స్, వ్యాపారం. రేట్ చూసారా? ఈరోజు ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఒకడు రుమాలు అమ్ముకునేవాడు ఉన్నాడు, ఒకడు బిస్కెట్లు అమ్ముకునేవాడు ఉన్నాడు. ఏమంటే లేరా? దేవుని పేరు చెప్పుకొని పెన్నులు అమ్ముతున్నారు, దేవుని పేరు చెప్పుకొని కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు, దేవుని పేరు చెప్పి నూనెలు అమ్ముకుంటున్నారు. వ్యాపారపు కేంద్రం. గృహ నిర్వాహకులు దొంగలైన గృహ నిర్వాహకులు వాళ్ళంతా. లెక్క అడుగుతాడు సుమా, విడిచిపెట్టాడు. రే, నువ్వు దగ్గర ఎంతమందిరా కూడుకునేవాళ్ళు? నా ఆరాధనకి ఇన్ని వేల మందిని చెప్పుకుంటున్నావే, ఒరే ప్రతి ఒక్కొక్కడి లెక్క నువ్వు చెప్పాలి. నువ్వు ఎంతమందిని కాపాడితే అంతమంది బాధ్యత నీది. వాళ్ళు చెడిపోయిన బాధ్యత నీదే, వాళ్ళు బాగున్న బాధ్యత నీదే. వాడు ఒకళ్ళు చెడిపోయారు అనుకో, అందరి శిక్ష నీకు వస్తుంది. అనేకమైన దెబ్బలు, శిక్ష ఎక్కువ. వ్యాపారం అండి, వ్యాపారంగా ఈరోజు దేవుని ఇంటిని మార్చేశారు.
ప్రార్థన చేసుకుందామని ఆలయాన్ని మరి నిర్మించిన ఆ చోటికి వాళ్ళందరూ వస్తుంటే బిజినెస్ నడుపుతున్నారు అక్కడ. అందుకే యేసుక్రీస్తు కోపం వచ్చి, నా తండ్రి ఇంటిని మార్చేశారా మీరంతా. ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి అంటాడు చూడండి, ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎందుకు భక్షిస్తుంది? ఎవరిల్లది? గుడిమెట్ల మీద ఏదో అమ్ముకుంటే యేసు ప్రభుకి ఏంటి నొప్పి? ఏమండి అంతే కదా, గుడిమెట్ల మీద కదా పెట్టుకున్నారు. కాదక్కడ పవిత్రమైన దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఆయన ఇంటిని నువ్వు అంటే మనిషిని బిజినెస్ వైపు నడిపిస్తున్నావు, వక్ర మార్గాన్ని నడిపిస్తున్నావు, భక్తి లేకుండా చేస్తున్నావు. అక్కడ ఎలా డబ్బులు వస్తున్నాయో ఎలా మార్చుకోవాలో చెబుతున్నావు నువ్వు. అక్కడ దేవుని ఇంటిని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. అందుకే ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తిని భక్షించుచున్నది. 69 కీర్తన 9వ కీర్తన 69 9వ వచనం. 9వ వచనం కీర్తన 69. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. దేవుని పిల్లలారా, ఈరోజు ఎంతమందికి దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఉంది చెప్పండి? మీరు నిజంగా గృహ నిర్వాహకులైతే ఆయన ఇంటిని గురించి బాధ్యత కలిగి ఉండండర్రా. ఆయన ఇంటిని గురించి ఆలోచించండర్రా. ఆయన ఇల్లు ఏమైపోతుందో పట్టించుకోండర్రా. ఇల్లు పాడైపోతే వదిలేస్తావా నువ్వు? వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతుంటే వదిలేస్తావా నువ్వు? వాళ్ళ దేవుని గురించి జ్ఞానం తెలియకుండా ఉంటే వదిలేస్తావా నువ్వు? ఎవరేవైపోతే నాకేంటి, నేను నా సంఘం, నేను నా ఏరియా, నేను నా ఫాలోవర్స్, నేను బాగుంటే చాలు అనుకుంటున్నావు. అయ్యో, ఈ బాధ్యత అందరిదీనయ్యా, అందరి మీద నీకుంది బాధ్యత. ఈ వెనక తిరుగుతున్న ఈ 10, 20 మంది 100 మంది అంటావేంటి నువ్వు? గృహ నిర్వాహకపు అధికారాన్ని అప్పగింపబడింది అంటాడు చూడండి. అది ఇష్టపడితే కాదట. 1 కొరింథీ 9:17 అండి. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిన. వద్దు ప్రభా, ఇల్లు చూసుకోవడం కష్టం. నువ్వు కష్టం అంటే ఎలాగయ్యా? నా పిల్లలు పాడైపోతారు, వాళ్ళు కాపాడాలి నువ్వు. అబ్బో, వీళ్ళ దగ్గర నేను ఉండలేను ప్రభా అనుకున్నాడా మోషే? ఏమండి, గుమ్మాల దగ్గర కూర్చొని ఏడ్చేవారు, సణుక్కునేవారు, తిట్టుకునేవారు, శపించేవారు. మాకు వద్దు నువ్వు అని తృణీకరించిన వాళ్ళు. అయితే మాత్రం వద్దు అనుకున్నాడు వాళ్ళని. నమ్మకమైన వాడండి. మరి నువ్వు, వీళ్ళు నన్ను వద్దనుకుంటారండి. వద్దనుకుంటే ఎక్కడికి పోతావు? వాళ్ళు బుద్ధిహీనులు వద్దనుకుంటారు. అయితే నువ్వు వదిలేస్తావు వాళ్ళని? నువ్వు వదిలేసుకుంటావు వాళ్ళని అంటే నీకు జై కొట్టేవాళ్ళు నీకు కావాలన్నమాట. నిన్ను తృణీకరించే వాళ్ళు నీకు వద్దన్నమాట. వాళ్ళు మంచిగా మార్చాలన్న బాధ్యత నీది లేదన్నమాట. నమ్మకమైన గృహ నిర్వాహకుడు నీకు జైలు కొట్టేవాళ్ళే వాళ్ళకే కాదయ్యా నువ్వు నాయకుడివి. నీకు జై కొట్టే వాళ్ళకే నువ్వు నాయకుడు అనుకున్నావు. కాదు, నువ్వు అందరికీ నాయకుడిగా ఉండాలి. వాడు నిన్ను వెంబడించినా, నిన్ను వెంబడించకపోయినా వాడి మీద కూడా నీకు గృహ నిర్వాహకత్వ అధికారం నీకు అప్పగింపబడింది. వాడు నువ్వు కాపలా కాయాలి, వాడిని సన్మార్గాన్ని నడిపించాలి. మరి ఏది బాధ్యత? బాధ్యతను విస్మరించి పడుకున్నారు చాలామంది. చాలామంది బాధ్యతను వదిలేసి పడుకున్నారండి. అందుకే ఏమంటున్నాడు చూడండి, తీతుపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. తీతుపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అధ్యక్షుడు పెద్ద నాయకుడు దేవుని గృహ నిర్వాహకుని వలే నిందారహితుడై ఉండవలెను. అబ్బో, అంటే గృహ నిర్వాహకుడు కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు. గృహ నిర్వాహకుని వలే అంటున్నాడు చూడండి. ఆయనలా ఉండాలి. కాచేవాడు, కాపలా కాచేవాడు, నాయకుడిగా ఉన్నవాడు, అనేక మందిని తన వెంట నడిపించుకునేవాడు ఎలా ఉండాలటండి? దేవుని గృహ నిర్వాహకుని వలే నిందారహితుడై ఉండవలెను. కిందనున్నవన్నీ చెబుతున్నాడండి. ఎన్ని సూచనలు చెబుతున్నాడండి. నిందారహితుడై ఉండవలను, స్వేచ్ఛాపరుడు, ముక్కోపియు, మద్యపాని, కొట్టివాడు, దుర్లాభాపేక్ష, ఇంకా రకరకాలు ఎన్ని చెబుతున్నాడు చూడండి. ఇవన్నీ నీలో ఉన్నాయి. నాయకుడుగా ఉన్న నీలో ఈ లక్షణాలు ఉన్నాయా? నాయకుడైన వారిలో ఈ లక్షణాలుగా నీకున్నాయా? దేవుడు అడుగుతున్నాడండి. ఈరోజు దేవుడు మీకు ఇష్టం లేకపోయినా బాధ్యతను అప్పగించాడు. నా పిల్లల బాధ్యత మీదిరా. నేను దూరంగా ఉన్న నా పిల్లలకి
భూమి మీద ఉన్న పిల్లలందరి బాధ్యత మీకు అప్పగించాను. మీరు కాపలా కాయాలి నా పిల్లలని, వాళ్ళని మంచి మార్గాలను నడిపించాలి. మీరు వాళ్ళందరూ నా దగ్గర తీసుకొని రావాలి. దేవుడు ఎదురు చూస్తున్నాడు తన పిల్లలు తన దగ్గరకు వస్తారు అని. మరి ఎంతమందిని తీసుకుని వెళ్ళి నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా నీ లెక్కలన్నీ ఆయనకి అప్పచెప్తాడు. అడుగుతాడు, లెక్కలు అడగడు అనుకున్నావా? లూకా సువార్త చూడండి ఏమన్నాడు. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను తన శిష్యులతో ఇట్లా అంటున్నాడు, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండే, ఒక గృహ నిర్వాహకుడున్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడు. ఆస్తిని పాడు చేస్తున్నాడు వాడు. అతని యొద్ద వారి మీద నేరం మోపబడగా, వాడి మీద నేరం వచ్చేసింది. అయ్యా వీడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అయ్యా, చాలా చెడ్డవాడిగా మారిపోయాడయ్యా. అతడు వాని పిలిపించి, అప్పుడు ఏం చేశారట అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట ఏంటిరా, గృహ నిర్వాహకత్వ అధికారాన్ని నీకు ఇస్తే, నాయకుడు గారిని నియమిస్తే, నా పిల్లల్ని కాపాడమని నీకు బాధ్యత ఇష్టం లేకపోయినా నీ మీద పెడితే ఏం చేస్తున్నావు నువ్వు? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. నాకు లెక్క కావాలి. నాకు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల పడదు. నిన్ను తీసేస్తున్నాను నేను. నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకుడు కావు. నువ్వు ఇబ్బంది పెట్టావు, నా పిల్లల్ని ఇబ్బంది పెట్టావు. నమ్మకమైన వాళ్ళుగా నిన్ను నమ్మి నేను నీ చేతికి అప్పగిస్తే వాళ్ళందరిపైన నువ్వు ఎలా ఉన్నావు? రాజు అయిపోయావా? శాసనాలు చేస్తున్నావా? పెత్తనాలు చేస్తున్నావా వాళ్ళ మీద? నువ్వు లోబడున్నావా? యేసుక్రీస్తులా నా కుమారుడు వలె సేవకుని లక్షణాలు నీలో ఉన్నాయా? అవేవి లేకుండా ఏంటి నీకున్న పొగరు, ఏంటి నీకున్న అధికారం? నీ లెక్క చెప్పు. నాకు ఎంతమందిని అప్పచెప్పారు నీకు? అడుగుతాడండి దేవుడు. లెక్కల మనిషి తెలుసు కదా. 5కు 5 లెక్క, 2కు 2 లెక్క, నీ తల వెంట్రుకలన్నీ లెక్క, నువ్వు చేసిన పనులన్నీ లెక్క. ఎంతమంది నీ చుట్టూ ఉన్నారని గొప్పపడ్డం కాదు, ఎంతమంది నీ చుట్టూ ఉంటే అంతమంది బాధ్యత లెక్క నువ్వు చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి, 17. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు ఉన్నారు. ఎవరికి లెక్క చెప్పాలి? నేను ఎవరికి లెక్క చెప్పుకోను. నువ్వు అంటున్నావా పొగరెక్కి? నేను ఎవరికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావా? ఉంది. నీ పైనున్న అధికారి యజమానికి నువ్వు లెక్క చెప్పాలి. ఎలా ఉన్నావు? మందకి ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు మందని కాపలా కాస్తున్నావా? మందను గాలికి వదిలేసావా? లేదా మందలో ఎవరి మీద కోపంగా ఉన్నావా? లేదా మందను వండుకొని తినేస్తున్నావా? ఏమంటే మేకలు నీకు కాయడానికి ఇచ్చారంటే ఏం చేయాలి నువ్వు? ఆడికి అన్నం పెట్టు, గడ్డి పెట్టు. అవునా? తప్పు చేస్తే గడ్డి పెట్టు, బలంగా ఉండడానికి ఆహారం పెట్టు. అంతేగాని వాటి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు అంతా నువ్వు తినేస్తున్నావు అనుకో, యజమానుడు ఊరుకుంటాడా? ఏరా మేకలని ఏంటి అలాగైపోయి, గొర్రెలని ఏంటి అలాగే జబ్బు వచ్చేసింది, పట్టించుకోలేదు నువ్వు? యజమానుడు అడుగుతాడు, అని నీకు 100 గొర్రెలు అప్పచెప్పాను రా, ఇప్పుడు ఏంటి 80 కనబడుతున్నట్టు 20 గొర్రెలేవి? అవునా ప్రభా, నాకు తెలియదు ప్రభా, ఎటో పారిపోయి ఉంటాయి. ఈ కుంటి సాకులు చెప్తే దేవుడు వినడు. ప్రతి ఒక్కొక్కరి విషయమై లెక్క. ఒక్క తలాంతను కూడా వదలలేదు ఆయన. పోనాడికి 5 ఇచ్చాడు అడిగడికి, 2 ఇచ్చాడు అడిగిడికి, 1 కదా ఇచ్చాను అని అన్నాడా? అరే నీ 1 ఇచ్చాను ఏం చేశారో నువ్వు? ఒక్కడి విషయమే కూడా దేవుడు అడుగుతాడు నిన్ను. ఒక్కని విషయమే కూడా లెక్క అడిగేవాడు నీ యజమాని. యజమాని మంచోడు కాడు. మంచోడు కాడంటే నీకు తప్పు చేసిన వాడికి మంచోడు కాడు. ఆయన నిజంగా మంచివాడే, కానీ తప్పు చేస్తే సహించడు. ఆయన శిక్షిస్తాడు. నీ గృహ నిర్వాహకత్వపు లెక్క నాకు అప్పగించు. ఇక మీద నువ్వు గృహ నిర్వాహకుడు అయి ఉండవల్లదని వానితో చెప్పాను. అంటే గృహ నిర్వాహకులు ఒకవేళ పొరపాటు చేస్తే వాళ్ళని ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు దేవుడు. లెక్క అప్పచెప్పమని అంటున్నాడు. నీకు ఇష్టమున్నా లేకపోయినా బాధ్యత నీది, నువ్వు చెయ్యాలి. అబ్బాయి చెయ్యలేకపోతున్నామండి, తిరగలేకపోతున్నామండి. మొన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు పోస్టులు ఇచ్చేసరికి చాలామంది సంతోషించారు. ఏంటంటే జిల్లాల్లో ఎప్పుడు వినలేని జిల్లాల్లో మేము అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్వా? నవ్వుకున్నారు పాపం చాలామంది.
ఎక్కడో తెలంగాణలోని ప్రాంతం, ఎప్పుడో జిల్లా పేరు వినలేదు. ఆ జిల్లాకి నేను అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్నా? ఏ అక్కడ మనుషులు లేరు? గొర్రెలునే అనుకున్నావా? గొడ్లున్నాయి అనుకున్నావా? నేలందనుకున్నావా? మనుషులు ఉన్నారయ్యా. అక్కడున్న ఆ ఏరియాలో ఉన్న మనుషుల యొక్క బాధ్యత నీకు అప్పగించబడింది. ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలలో ఉన్న ప్రజల బాధ్యతలు నీకు అప్పగింపబడింది. కాలరెగరేయడానికి కాదు, పోస్ట్ వచ్చిందని. పని చెయ్యాలి నువ్వు అక్కడికి వెళ్ళి, కాపలా కాయాలి వాళ్ళని వెళ్ళి, మందను ఎదుగుదలను చూపించాలి దేవుడికి, లెక్క చెప్పాలి నువ్వు దేవునికి. నేను నియమించాను కదా, ఆ మందకు అధికారిగా నియమించాను కదా, ఏంట్రా నువ్వు అక్కడికి వెళ్ళలేదు? పట్టించుకోరండి కొంతమంది, బాధ్యతలు విస్మరిస్తున్నారండి చాలామంది. లేదు, నీవు అధికారిగా పిలిపించుకోవడానికి కాదు నీకు అధికారాన్ని ఇచ్చింది. దేవుని ఇంటి మీద నమ్మకముగా పనిచేయడానికి ఇచ్చారు నీకు గృహ నిర్వాహకత్వపు అధికారం. ఈ పోస్టులని ఏమనుకుంటున్నావు? అది ఏ పోస్ట్ అయినా, అది ప్రిన్సిపల్ పోస్ట్ అయినా, అది కోఆర్డినేటర్ పోస్ట్ అయినా, అది ఒక వాక్యోపదేశకుడైనా, ఒక ప్రసంగికుడు పోస్ట్ అయినా, ఒకరి పైన నీకు అధికారం ఇవ్వబడింది అంటే అది దేవుని వలన నీకు అప్పగింపబడింది. స్థాయిల్లో చూడొద్దు. నాది ఏ స్థాయి, నా పోస్ట్ ఎంత పెద్ద పోస్టు, ఎంత చిన్న పోస్ట్, అది కాదు నువ్వు చూడవలసింది. దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు, వీళ్ళందరిపైన బాధ్యత నాది, నేను లెక్క చెప్పాలి వీళ్ళందరి కోసం. మరేం చేయాలి? లెక్క చెప్పాలి. అడుగుతాడు యజమాని, మంచోడు కాడు, తప్పు చేస్తే సహించడు ఆయన. లెక్కలు అడిగే మనిషి కాబట్టి ఏమంటున్నాడండి? రే నీ లెక్క అప్పచెప్పు, నాకు లెక్క అప్పగింపము, నువ్వు తప్పులు చేస్తున్నావని నాకు తెలిసింది. అప్పుడు ఏం చేయాలి? సరి చేసుకో, నీ లెక్కలు సరి చేసుకో, సరి చూసుకో, నిన్ను నువ్వు మార్చుకో, యజమాని చేత మరలా బడా అని అనిపించుకో. అలా ఉన్నారా? ఏమండి అలా ఉన్నారా ఈరోజు? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయడి. ఉపచారం అండి. నీ పొరుగు వానికి ఉపచారం చేయి, నీ పొరుగు వానికి సేవలు అందించు, నీ పొరుగు వాని కోసం నువ్వు సేవకుడుగా పనిచేయు. సేవకుడు అని చెప్పుకొని నువ్వు బాస్లాగా ఫీల్ అవుతున్నావేంటి? నువ్వు ప్రిన్సిపల్గానే ఉన్నావంటే నువ్వు బాస్ అని కాదు అక్కడ అర్థం, పనివాడివి. ఆయన పిల్లల కింద నువ్వు పనివాడివి, వాళ్ళ బాధ్యత నీకు అప్పగించబడింది. ఏంటి నువ్వు గొప్పడు అనుకుంటున్నావు? అందుకే ఏమంటున్నాడు చూడండి, దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండండారా. ఎంతమంది అయితే నాయకులుగా ఉన్నారు, ఎంతమంది అయితే అధికారులుగా ఉన్నారు, ఎంతమంది అయితే డిసిగ్నేషన్లు కలిగి ఉన్నారు, పోస్టుల్లో ఉన్నారు, నువ్వు ఏ పోస్ట్ అయినా కానీ దేవుని పని చేసే అధికారం నీకు ఇవ్వబడింది. నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా, నువ్వు ఇష్టపడి చేసినా ఇష్టపడి చేయకపోయినా నీ పైన బాధ్యత మోపబడింది. అందుకు నువ్వు ఎలా ఉండాలట? మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. నువ్వు మంచిగా చేస్తే దేవుడే నీకు కృప అనుగ్రహిస్తాడు, దేవుడే నీ పనిని ఇంకా విస్తరింపజేస్తాడు. కానీ నువ్వు దొంగోడు అయి ఉండి నీ పనిని పాడు చేస్తూ దేవుడు వల్ల అప్పగింపబడిన ఆయన పిల్లల పైన ఒకళ్ళు నమ్మకంగా లేకపోతే నేను విడిచిపెట్టాడు దేవుడు. అందుకే మంచివాడుగా ఉన్నట్టున్నాడు. ఇంకేమన్నాడు? ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి. ఉపచారం అర్రా, ఏం పరిచర్య చేస్తున్నాడు చెప్పండి? ఒకరికొకరు ఉపచారం చేసుకుంటున్నారా? అపకారం తలపెట్టుకుంటున్నారా? గృహ నిర్వాహకుడైన ప్రతి వాడు ఉపకారిగా ఉండాలి. అంతేగాని వీడు వస్తాడు ముందు గృహ నిర్వాహకుడు, ఏమయ్యా ఎందుకు వచ్చావు? కంప్లైంట్ అండి. ఎవరి మీద కంప్లైంట్? నాకెందున్న పనుల మీద కంప్లైంట్. వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ చేయడం ఏంటి? నువ్వు ఉపచారం చేసేవాడిగా ఉండాలని, కానీ వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఏంటి? అంటే వాళ్ళు సరిచేయటం లేదా? మంచి గృహ నిర్వాహకుడు దగ్గర ఉన్నవాళ్ళు చాలా క్రమంగా ఉంటారండి, భక్తితో ఉంటారండి, భయంతో ఉంటారండి, సేవలో ఉంటారండి. కానీ
అధికారులు పెత్తనాలు కోరుకున్న వాడి దగ్గర వీళ్ళు అలాగే తయారవుతారు. వాడిని చూసి ఏమవుతారు? ఓస్ మా గురువుగారు ఇలాగే ఉన్నారు. ఏమి నేర్పిస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి? పనితత్వాన్ని నేర్పిస్తున్నావా? సేవాతత్వాన్ని నేర్పిస్తున్నావా? త్యాగం చేయడం నేర్పిస్తున్నావా? దేవుని కోసం నువ్వు సమర్పించుకోవడం నేర్పిస్తున్నావా? ఏమి నేర్పించాలి? నాయకుడైన వాడు మంచి గృహ నిర్వాహకుడు అయితే ఒకరికి ఒకరు ఉపచారం చేసుకోండి అంటున్నాడండి. కానీ ఒకరికొకరు ఖర్చుకుంటున్నారు, ఒకరినొకరు నిందించుకుంటున్నారు, ఒకరినొకరు హేళన చేసుకుంటున్నారు. ఎంత దారుణం అండి. నా పిల్లల బాధ్యత మీ 10 మంది పైన పెడితే మీ 10 మంది కొట్టుకుంటున్నారు అనుకోండి, దేవుడికి ఎలా ఉంటుంది? ఒరే 100 మంది నా పిల్లల పైన మిమ్మల్ని 10 మందిని అధికారిగా పెడితే మీ 10 మంది దగ్గర కొట్టుకుంటున్నారు మీరు. ఈరోజు ప్రపంచ పరిస్థితి అలాగే ఉందర్రా. వీళ్ళంతా మా మంద, వీళ్ళంతా మా గుంపు, వీళ్ళందరికీ మేము నాయకులు అని చెప్పుకుంటున్నారే. ఈ నాయకుడే ఒకడంటే ఒకడికి పడక సోషల్ మీడియాలో చూడండి, వీడి మీద వాడేస్తాడు, వాడి మీద వీడేస్తాడు, బురద చల్లుకోవటం, ఏమండి దుమ్మెత్తి పోసుకోవటం. అంటే వీళ్ళు మరొక సేవకుడు మరొక గృహ నిర్వాహకుడు మీద దాడి చేయడానికి వీడు సిద్ధపడుతున్నాడంటే ఇంకా ప్రజలను వీడు ఏం కాపాడుతాడు చెప్పండి? ప్రజలను వాడు ఏం కాపలా కాయగలడు చెప్పండి? అసమర్థుడు వాడు. నాయకులుగా మీలో మీరే ఖర్చుకుంటున్నారు, భక్షించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అసభ్యకరంగా ఉన్నారు అంటే చూసిన ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి? ఛీ వీళ్ళు నాయకులా? దేవుడు విడిచిపెట్టడు సుమా, దేవుడు విడిచిపెట్టడు. చివరిగా ఒకసారి మాట చదువుదాం. ఏమంటున్నాడు? దేవుడు ఏం చేస్తారంటున్నాడు చూడండి. మరలా చదువుదాం. లోకాసువార్త 12వ అధ్యాయం, లోకాసువార్త 12వ అధ్యాయం 43, 44, 45 వచనాలు, 46 వచనం కూడా. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అయితే అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచుతాడు. మీతో నిజంగా చెబుతున్నాడు. పరలోకంలో మీకు అధికారాన్ని కట్టబెడతాడు దేవుడు. రండి నాయన అనుభవించండి. నా పిల్లల్ని ఎంతకాలం కాపలా కాశారయ్యా మీరు. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టిన దినములలో ఎరుగని గడియలోని ఆ దాసుడు యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. నీలాంటి అపనమ్మకస్తులు చాలామంది ఉన్నారు నరకంలో. బాధ్యతను అప్పచెబితే స్వస్థతలు అన్నారు, మోసాలు అన్నారు, గారడీలు అన్నారు, తప్పుడు వాక్యాలు అన్నారు, బోధలు భిన్నంగా మలిచేశారు, గ్రూపిజములు కట్టారు. నేను వేరు అని చెప్పారు. అదిగోరా అందరూ కూడా పాతాళంలో ఏకంగా కూర్చబడ్డారు. పో నువ్వు అక్కడికి. అపనమ్మకస్తులు వాళ్ళంతా, నమ్మకము లేని గృహ నిర్వాహకులు, దొంగలు వాళ్ళంతా. ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు పాతాళానికి. వాళ్ళంతా అపనమ్మకస్తులు. దేవునికి నమ్మకం పోయింది దేవుడికి వాళ్ళ మీద. ఒరే నేను నమ్మి ప్రజలు నీ చేతికి అప్పగిస్తే ఏం చేసావురా? ప్రజలందరినీ కొత్త బోధ చేసావా? ట్విస్ట్ చేసావా? ఏమండి ఈ మధ్యన నాయకుడైన వాడు తన వెంట జనాన్ని వేసుకోవడం కోసం అందరు చెప్పింది నేను చెప్పకూడదు. మరి ఏం చేయాలి? నేను కొత్తగా చెప్పాలి దేన్నైనా సరే. కనుక అందరూ అవునన్న దాన్ని నేను ఎక్కడో అదే మాటను తీసుకొని కాదన్నట్టుగా చెప్పాలి. ఎప్పుడు నా ప్రత్యేకత? నిన్ను నువ్వు ప్రజల మధ్య నిరూపించుకోవడం కోసం, నీ వెంట జనాన్ని వేసుకోవడం కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్నావే. అపనమ్మకస్తుడురా నువ్వు, దొంగ. విడిచిపెట్టాడు నిన్ను. ఎవడెవడు దేవుని పిల్లల విషయంలో తప్పులు చేస్తున్నారో, వాళ్ళకి అప్పగింపబడిన మంద విషయంలో కాపలా కాయకుండా, సత్యమైన సన్మార్గంలో నడిపించకుండా, పదవుల కోసం, గ్రూపుల కోసం, అధికారాల కోసం నీ వెనక జనాల్ని ఒకవేళ నువ్వు వేసుకుంటే నీకు చివరి టచ్అప్ దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలోను ఆ దాసుడు యజమానుడు వస్తాడురా. నీ చావు రూపంలో వస్తాడు నీ దగ్గరికి. ఎప్పుడో రావడం సంగతి తర్వాత. కానీ నువ్వు చచ్చావంటే యజమానుని దగ్గరికి వచ్చాడు. నీ గుండె ఆగిందంటే వచ్చాడు రా ఆయన నీ దగ్గరికి. రా నీ లెక్క చెప్పరా, నీ లెక్క చెప్పు. ఏముంది నీ దగ్గర లెక్క? అప్పుడే లెక్క లేదు ప్రభువా. మరప్పుడు ఒరేడికి తొక్క తీసేయండి రా. అదే అంటున్నాడు. వాడు కనిపెట్టిన దినములలో ఎరుగని గడియలో ఆ దాసుడు యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. నీలా చాలామంది పడ్డారా అక్కడ. నా పిల్లలందరినీ పాడు చేశారా, ఒక్కరి మార్గాన్ని నడిపించారా, అపనమ్మకస్తులరా వాళ్ళంతా. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకడ, శాశ్వత కాలం శిక్ష. వద్దరా అలాంటి గృహ నిర్వాహకులుగా ఉండకండి. దేవుడు బాధ్యత చెప్పాడు మీ అందరికీ గృహ నిర్వాహకత్వం అనేది గొప్ప బాధ్యత.
పిల్లలను కాపాడాలి, అసత్యంలో ఉన్నవాళ్ళు దేవుని దగ్గరకు తీసుకొని రావాలి, తెచ్చిన వారిని నిజంగా సత్యంలో వాళ్ళని పెంచి వాళ్ళు దేవుని పని కోసమే ఉపయోగించి పరలోకానికి వాళ్ళు నడిపించాలి. ఇదర గృహ నిర్వాహకుని యొక్క ముఖ్యమైన బాధ్యత. అలాంటి గృహ నిర్వాహకులు మీలో ఉన్నారా ఎవరైనా? అలాంటి గృహ నిర్వాహకులుగా ఉండండి, దేవుని చేత మన్ననలను పొందండి, లేదంటే దేవుడు మీకు శిక్షామలు చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మేము అందరి అపనమ్మకస్తులైన సేవకుల వలె ఉండకుండా నమ్మకమైన గృహ నిర్వాహకుడి వలె మీ కుమారుడైన క్రీస్తు వారి లక్షణాలను కలిగిన వారుముగా, మందను కాసేవారుముగా, లెక్కను అప్పగించేవారుముగా, నమ్మకస్తులుగా జీవించులాగున వాక్య ప్రకారం మీరు చెప్పిన మాటలన్నిటిని బట్టి గైకొని అనేకులను మీ యొద్దకు చేర్చే మీ సేవకులుగా ఎందరూ సిద్ధపడుతున్నారో ఈ మాటలు విని వాళ్ళందరినీ నిజమైన సేవకులుగా, నాయకులుగా మీ ఇంటిపైన నియమించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.